ఆ తర్వాత జూలై 20వ తేదీ నుంచి జూలై 24 వరకు, సో 5 రోజుల పాటు అభ్యర్థులు మీకు వచ్చినటువంటి కాలేజెస్ ఏవైతే ఉంటాయో అక్కడ మీరు రిపోర్టింగ్ చేయాల్సి ఉంటుంది. ఓకేనా. సో ఇది మనకు ఫస్ట్ ఫేజ్ సంబంధించినటువంటి ఎంఈ, ఎంటెక్ అదేవిధంగా ఎంఆర్కి సంబంధించినటువంటి కౌన్సిలింగ్ షెడ్యూల్ అనమాట. సో ఇది 2026, 27కి సంబంధించిన అడ్మిషన్ ప్రాసెస్ ఏదైతే ఉందో అందులో ఎవరైనా అభ్యర్థులు ఖచ్చితంగా మీరు సీట్ కావాలనుకుంటే ఖచ్చితంగా తెలంగాణ పీజీ ఈసెట్ ఎగ్జామ్ రాసినటువంటి అభ్యర్థులు ఖచ్చితంగా ఈ సర్టిఫికేట్ వెరిఫికేషన్ వీటితో పాటుగా ఈ వెబ్ ఆప్షన్స్ అనేది ఖచ్చితంగా మీరు అటెంప్ట్ చేయాల్సి ఉంటుంది. అదేవిధంగా ఎం ఫార్మసీ, ఎం ఫార్మా డి సంబంధించిన ఏదైతే ఉందో సో వాటికి సంబంధించిన కోర్స్ ఒకసారి వాళ్ళకి సంబంధించిన కౌన్సిలింగ్ షెడ్యూల్ కూడా తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాము. అయితే వీరికి నోటిఫికేషన్ వచ్చేసరికి జూన్ 25వ తేదీన రిలీజ్ అవ్వడం జరుగుతుంది. అదేవిధంగా ఆన్లైన్ రిజిస్ట్రేషన్ కమ్ వెరిఫికేషన్ ఏదైతే ఉందో సో ఈ ఆన్లైన్ రిజిస్ట్రేషన్ అదే దీంట్లోనే ఖచ్చితంగా మీ యొక్క డిగ్రీ లెవెల్ ఏదైతే ఉందో సో బి ఫార్మసీ చేసినటువంటి అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వీరు ఖచ్చితంగా మీ యొక్క సర్టిఫికేట్స్ అన్నింటినీ కూడా ఆన్లైన్ లో అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. రిజిస్ట్రేషన్ ప్రాసెస్ ఏదైతే ఉందో కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. సో రిజిస్ట్రేషన్ ఫీ కూడా అక్కడ చెల్లించాల్సి ఉంటుంది. ఇది మనకు జూలై 26వ తేదీన మనకు ఓపెన్ అవ్వడం జరుగుతుంది. జూలై 31 వరకు మనకు ఎం ఫార్మసీ అదేవిధంగా ఫార్మా డి సంబంధించినటువంటి కౌన్సిలింగ్ ప్రాసెస్ యొక్క రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అనేది జరుగుతుంది. ఎప్పుడంటే జూలై 26 నుంచి జూలై 31 వరకు. సో ఇది మనకు అఫీషియల్ వెబ్సైట్ లో అందుబాటులో ఉంటుంది. అదేవిధంగా మనకు ఎవరైతే రిజిస్ట్రేషన్ చేసుకున్నటువంటి అభ్యర్థులు ఎవరైతే ఉంటారో వీరికి సర్టిఫికేట్ వెరిఫికేషన్ వచ్చేసరికి జూలై 29న మొదలవడం జరుగుతుంది. జూలై 31 వరకు అంటే 26న మనకు రిజిస్ట్రేషన్ ప్రాసెస్ మొదలవడం జరుగుతుంది కదా. సో 29వ తేదీన అంటే రిజిస్ట్రేషన్ ప్రాసెస్ మొదలైన తర్వాత 29వ తేదీ నుంచే మనకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది నిర్వహించడం జరుగుతుంది. ఇది జూలై 31 వరకు ఉంటుంది, 3 రోజుల పాటు. సో 29, 30, 31 ఈ 3 రోజుల పాటు మనకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది నిర్వహించడం జరుగుతుంది. సో ఎవరైతే అభ్యర్థులు రిజిస్ట్రేషన్ చేసుకున్నటువంటి అభ్యర్థులు ఎవరైతే ఉంటారో అదేవిధంగా సర్టిఫికేట్ వెరిఫికేషన్ కి అటెండ్ అయినటువంటి అభ్యర్థులు ఎవరైతే ఉంటారో వీరు ఏదైనా మాడిఫికేషన్ రిజిస్ట్రేషన్ లో ఏదైనా తప్పులు దొరికినటువంటి వాటిని మాడిఫికేషన్ చేయించుకోవాలి అని అంటే మీరు ఆగస్టు 3వ తేదీన ఈమెయిల్ ద్వారా మీరు ఖచ్చితంగా ఎడిట్ అనేది చేయించుకోవచ్చు అనమాట. అదేవిధంగా మనకు వెబ్ ఆప్షన్స్ ఫస్ట్ ఫేజ్ సంబంధించిన వెబ్ ఆప్షన్స్ వచ్చేసరికి ఆగస్టు 4 నుంచి ఆగస్టు 6 అంటే ఆగస్టు 4, 5, 6 3 రోజుల పాటు వెబ్సైట్ లో మనకు వెబ్ ఆప్షన్స్ అనేది అందుబాటులో ఉంటాయి. సో ఈ 3 రోజుల పాటు మీరు వెబ్ ఆప్షన్ ఇచ్చుకోవాల్సి ఉంటుంది. అదేవిధంగా మనకు 7వ తేదీ అంటే ఆగస్టు 7వ తేదీన వెబ్ ఆప్షన్స్ ఏవైతే ఉంటాయో వాటిని మాడిఫై చేసుకోవచ్చు అంటే చేంజ్ చేసుకోవచ్చు అనమాట. ఏదైనా కాలేజ్ మీకు నచ్చకపోతే